అమర్నాథ్ యాత్ర ప్రతి హిందూ జీవితంలో ఒక్కసారి వెళ్లాలనుకునే ప్రదేశం. భాగ్యనగరం నుంచి కూడా అమర్నాథ్ కి వెళ్లే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే వస్తోంది. ఇప్పటికే భక్తుల కోసం అమర్నాథ్ బోర్డు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ని ప్రారంభించింది. జంట నగరాల నుంచి మెడికల్ సర్టిఫికెట్ల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమర్నాథ్ యాత్ర అనగానే ప్రతి ఒక్క భక్తుడు ఖచ్చితంగా ఒక్కసారైనా జీవిత కాలంలో దర్శించాలని అనుకుంటారు. ప్రతి ఏటా అమర్నాథ్ కి లక్షల్లో భక్తులు వెళ్లి శివయ్యను దర్శించుకుంటారు. ఈ సంవత్సరం జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు ఈ యాత్ర జరగనుంది. గతంలో ఈ యాత్రకు నార్త్ నుంచి ఎక్కువగా వెళ్లేవారు. అయితే ఇటీవలి కాలంలో ఈ యాత్రకు నగరం నుంచి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భాగ్యనగరం నుంచి ప్రతి ఏటా యాత్రకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే అక్కడికి వెళ్లాలంటే అనేక రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కి ముందు ఖచ్చితంగా హెల్త్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. హెల్త్ సర్టిఫికెట్ కోసం హైదరాబాద్ పరిధిలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లోని అమర్నాథ్ బోర్డు సూచించిన డాక్టర్లు మాత్రమే సర్టిఫై చేస్తారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ అమర్నాథ్ యాత్ర మనము ఎవ్రీ ఇయర్ మనకు ఆల్మోస్ట్ జూన్ నుంచి ఆగస్టు ఆ పీరియడ్లో యాత్రికులు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి అక్కడికి వెళ్తారు. అమర్నాథ్ టెంపుల్ హిమాలయాస్లో చాలా హై ఆల్టిట్యూడ్స్లో ఉంది. సో హై ఆల్టిట్యూడ్స్లో ఉండటం వల్ల అక్కడ ఉన్న టెంపరేచర్స్కి, అక్కడ ఉన్న హైట్ వలన ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో అక్కడ ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఉండేసరికి అందరూ లో ఆక్సిజన్ని టాలరేట్ చేయలేరు. సో అది కాకుండా అక్కడ నడక కూడా చాలా ఎక్కువ ఉంటుంది, హైట్స్ ఎక్కాల్సి వస్తుంది, కొన్ని చోట్ల మెట్లు కానీ ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి హెల్త్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. దానికోసమే మనకు గవర్నమెంట్ తప్పకుండా కంపల్సరీ చేసింది. ఫిజికల్లీ ఫిట్గా ఉంటేనే అక్కడికి వెళ్తే మనకు రిస్క్ తీసుకోకుండా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సేఫ్గా వెళ్ళేసి హ్యాపీగా జర్నీ చేసి తిరిగి రావచ్చు. ప్రతి యాత్రికుడు కూడా గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చిన లిస్టులో నుంచి ఫిట్నెస్ తీసుకుని యాత్రకు వెళ్లాల్సి వస్తుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారు ఈ మెడికల్ సర్టిఫికెట్ పొందడం కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులలో టెస్టులు నిర్వహిస్తారు. మొత్తం 6 రకాల టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఉస్మానియా, గాంధీలలో ప్రతి బుధ, శనివారాల్లో ఈ కౌంటర్ ఓపెన్ చేస్తారు. యాత్రికుడు టెస్టులను ప్రైవేటుగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైనా చేయించుకునే అవకాశం ఉంది. గత ఏడాది దాదాపు 10,000 మంది వరకు హైదరాబాద్ నుంచి వెళ్లినట్టు వైద్యులు చెబుతున్నారు. ఏటా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ యాత్రికులకు బేస్ లైన్ టెస్టింగ్ అంటే మెయిన్గా కార్డియాక్ ఫిట్నెస్ ఒకటి, రెస్పిరేటరీ ఫిట్నెస్, పల్మరీ ఫిట్నెస్ ఒకటి, తర్వాత నడక కూడా ఇంపార్టెంట్. కాబట్టి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకు కూడా కష్టం ఉందా లేదా, వాళ్ళు కూడా ఎక్కగలుగుతారా లేదా హైట్స్ అవి. సో దానికోసమని ఆ బేసిస్ మీద కొన్ని బేస్ లైన్ టెస్ట్ చేస్తాం. సో బేస్ లైన్ టెస్ట్లో ఒక సిబిపి ఒకటి, తర్వాత ఈఎస్ఆర్ ఒకటి, సియుఈ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, తర్వాత ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే, పిఐబియు, సీరం క్రియాటిన్, తర్వాత ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ షుగర్స్, బ్లడ్ షుగర్స్. సో ఇది బేస్ లైన్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎగ్జామిన్ చేస్తాం పేషెంట్ని. ఎవ్రీ యాత్రికుల్ని మనం డీటెయిల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ టెస్టులుగా కనుక వాళ్ళు వచ్చినా, ఒకవేళ బయట చేయించుకుని వచ్చినా, లేకపోతే వాళ్ళు ఇక్కడ చేయించుకోలేకపోతే ఇక్కడ మన దగ్గర కూడా చేస్తారు. ఫిట్గా ఉంటే కనుక దాని మీద ఆ బేసిస్ మీద ఫిట్నెస్ ఇచ్చేస్తాం. లేదు దాంట్లో ఏదైనా కనుక తేడా కనిపిస్తే కనుక, ఎస్పెషల్లీ ఏజ్ అబౌవ్ 60 years వాళ్ళు యాత్రికులు కనుక ఉంటే, సో వాళ్ళు ఏమైనా మనకు డౌట్ ఉండి ఫిట్నెస్లో డౌట్ ఉంటే కనుక ఫర్దర్ స్పెషలిస్ట్తో కూడా, కార్డియాలజిస్ట్తోనూ, పల్మనాలజిస్ట్తో వాళ్ళతో కూడా చెక్ చేయించి ఫిట్నెస్ తీసుకుని, ఫిట్నెస్ చూసిన తర్వాత ఫిట్నెస్ ఉంటేనే సర్టిఫికేట్ ఇస్తాం. ఏడాదికి 50 రోజుల పాటు సాగే ఈ అమర్నాథ్ యాత్ర కోసం భక్తులు 1000 కన్నులతో ఎదురు చూస్తారు. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా అమరనాథుడి దర్శనం చేసుకోవాలని భావిస్తారు. అమర్నాథ్ యాత్ర కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలైంది. యాత్రకు వెళ్లే భక్తుల మెడికల్ టెస్టుల కోసం వైద్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.